మామ సైకాలజికల్ కాన్సెప్ట్లో మనకు పార్ట్ 3 వీడియో మామ. పార్ట్ 3లో మనం అసెండింగ్ ట్రయాంగిల్ ప్యాటర్న్ గురించి తెలుసుకున్నాం. ఓకే, ఇది మనకి రెసిస్టెన్స్ లైన్ అండ్ దీన్ని హయ్యర్ లోస్ అంటాం. మనం ఇప్పుడు రియల్ చార్ట్లో తెలుసుకుందాం మామ. సో ఇది టీపీఎల్ ప్లాస్టిక్, ఇది ఒక స్టాక్ మామ. ఇందులో ఒక పర్ఫెక్ట్ అసెండింగ్ ట్రయాంగిల్ ప్యాటర్న్ అయితే ఫామ్ అయింది. సో ఇక్కడ మనకు సైకాలజీ చెప్తాను నేను, ఇక్కడ ఏంటంటే సో ఇక్కడ మనం ఫస్ట్ ఈ రెసిస్టెన్స్ లైన్ కాడ మినిమం 2 or 3 టచెస్ ఉండాలి. ఫస్ట్ టచ్, సెకండ్ టచ్, థర్డ్ టచ్. ఓకే, అండ్ ఈ ట్రెండ్ లైన్ కాడ మినిమం 2 or 3 ఉండొచ్చు ఆర్ మోర్ ఉండొచ్చు. ఇక్కడ ఫస్ట్ టచ్, సెకండ్ టచ్, థర్డ్ టచ్. ఓకే, వెల్ అండ్ గుడ్. సో ఇక్కడ మనము ఈ రెసిస్టెన్స్ జోన్ కాడికి వచ్చినాక సెల్లర్స్ అనేది ప్రైస్ని కిందికి పుష్ చేసిండ్రు. పుష్ చేయగానే ఇదే ట్రెండ్ లైన్ కాడ మనకి మళ్ళీ బయర్స్ యాక్టివేట్ అయ్యి పైకి పుష్ చేస్తున్నారు. సో మళ్ళీ సెల్లర్స్ యాక్టివేట్ అయ్యారు, మళ్ళీ కిందికి పుష్ చేసారు, మళ్ళీ బయర్ సైడ్ యాక్టివేట్ అయిన పైకి పోయింది. మళ్ళీ ఇక్కడ చూసుకుంటే మనకి ఇదే ట్రెండ్ లైన్ కాడ, అంటే ఈ ట్రెండ్ లైన్ కాడ సపోర్ట్ తీసుకుంటా పైకి పోతూ ఉంది. ఓకే, మనకి రెసిస్టెన్స్ జోన్ దాకా రీచ్ అయింది మామ. సో ఇక్కడ మనం ఏం అర్థం చేసుకోవాలంటే ఇక్కడ సెల్లర్స్ ఇంట్రెస్ట్ లేరు. ఇది బ్రేక్ డౌన్ అయితే సెల్లర్స్ యాక్టివేట్ అయినట్టు. సో ఇక్కడ సెల్లర్స్ ఇంట్రెస్ట్ లేరు. సో ఇక్కడ బుల్లిష్ వాల్యూమ్ అండ్ బుల్లిష్ క్యాండిల్తో ఇక్కడ బ్రేక్అవుట్ అయింది. సో అక్కడ మనకి బయర్స్ ఇంట్రెస్టెడ్ ఉన్నారు అండ్ పైకి పోయే ఛాన్సెస్ ప్రాబబిలిటీ అయితే చాలా ఉంటుంది. సో ఇక్కడ మనకి రీటెస్ట్ అయింది. ఇక్కడ రీటెస్ట్ అయినాక మళ్ళీ పైకి పోతుంది మామ. సింపుల్ కాన్సెప్ట్ మామ. థ్యాంక్ యూ.